IKEA, multinational conglomerate. Hi friends, welcome back to the Just We channel. Weekend, so IKEA వెళ్దామని డిసైడ్ అయ్యామండి. కాకపోతే మా పిల్లలు కాస్త లేట్గా లేసినందుకు ఒక 1 hour లేట్గా బయలుదేరాము. మా ఇంటి నుంచి ఇది 53 kilometers చూపిస్తోంది. మాకు IKEA వెళ్ళడానికి 1.5 hours పట్టిందండి ర్యాండమ్గా. అండ్ ఇది మెట్రో స్టేషన్ దగ్గరగా ఉందండి, నాగసంద్ర మెట్రో స్టేషన్. సో మెట్రోలో కూడా వెళ్ళొచ్చు. IKEA is a multinational conglomerate known for its modernist furniture designs at lowest prices and ready to assemble furniture అండి. ఇంగ్వార్ క్యాంప్రెడ్ గారు 1943లో స్వీడన్లో ఇది స్టార్ట్ చేశారండి. IKEA offers a wide range of products including home furnishing, kitchen appliance and home accessories అండి. IKEA హోమ్ ఫర్నిషింగ్ రీచ్ అయిపోయామండి. మేము పార్కింగ్ ఏరియాకి వెళ్తున్నామండి. సో మాతో పాటు మీరు కూడా వచ్చి చూడండి IKEA హోమ్ ఫర్నిషింగ్ ఎలా ఉందో. 1 full day స్పెండ్ చేసాము. ఆల్మోస్ట్ 1 full day కూడా పడుతుంది. ఇది IKEA వారి యొక్క మ్యాప్ అండి. 26 కౌంటర్స్ ఉన్నాయి. అండ్ ఇది ఎంట్రన్స్లో అండి. మా పిల్లలు స్టార్ట్ చేశారు ఎక్స్ప్లోర్ చేయడము. ఎక్కడ చూసిన బొమ్మలు ఉన్నాయి వాళ్ళని ఆకర్షించడానికి. సో ఇక్కడ మేము ఫస్ట్ చూడగానే మెస్మరైజ్ అయ్యాము, విన్నాము బాగుంటుంది అని. సో ఎప్పుడు రాలేకపోయాము. లివింగ్ రూమ్, స్టడీ రూమ్కి కానీ ఇలాంటి షెల్ఫ్స్ బాగా వస్తాయి అండి. ఈ చైర్స్ రిలాక్స్ అవ్వడానికి చాలా బాగున్నాయి. అట్ లో కాస్ట్ అండి. పిల్లోస్ కానీ, ఈ మిర్రర్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత తక్కువగా ఉంటుంది అని. నాకైతే పర్సనల్గా చాలా నచ్చాయి. అండ్ మనకి అన్నీ ఒకే ప్లేస్లో ఉండడం అదొక అడ్వాంటేజ్ అండి. ఏ రూమ్కి ఆ రూమ్ సపరేట్గా, బెడ్రూము, కిచెన్ వేర్, బాత్రూమ్కి సపరేట్గా, కిడ్స్ బెడ్రూము, లివింగ్ రూమ్కి ఎలాంటి ఫర్నిచర్ కావాలో ఒక్కొక్క రూమ్లో వాళ్ళు డిజైన్ చేసి పెట్టారండి. సో మనకి ప్రతిదీ ఒక్కొక్క వస్తువు కూడా తీసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. లేదా అలానే కావాలి అన్నా కూడా మనం తీసుకోవచ్చు. అక్కడ రేట్ ట్యాగ్స్ ఉన్నాయండి. వాటిని మీరు ఫోటో తీసుకొని పెట్టుకోవాలి. అండ్ ఎందుకు తీసి పెట్టుకోవాలో నేను లాస్ట్లో మీకు చెప్తాను. బిల్లింగ్ కౌంటర్ దగ్గర మీకు యూజ్ అవుతుంది. సో అక్కడ చూసారా ఒక్కొక్క వెరైటీ, ఇన్ని హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ ఇంటీరియర్ ఎక్కడ చూసినాము. అండ్ ఖాళీ చేతులతో రాలేము IKEA వెళ్తే కూడా. ఇక్కడ 99 rupees, 69 rupees నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నాయండి. మనకి ఏది కావాలన్నా కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది, లగ్జరీ ఉంది, అండ్ విత్ గుడ్ క్వాలిటీ కూడా ఉన్నాయండి. చూసారా ఇది ఫర్నిచర్, సోఫా సెట్స్ కానీ, రిక్లైనర్స్ కానీ, లేకపోతే సింగిల్ చైర్స్ కానీ, మనకి ఏది కావాలన్నా కూడా యూ క్యాన్ జస్ట్ టేక్ ఏ క్లిక్ అండ్ యూ కెన్ ఆర్డర్ దేర్. ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది, కాకపోతే ఆన్లైన్లో చాలా తక్కువ ఉన్నాయండి. ఇది బ్యూటిఫుల్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారా ఇలా ప్రతి దాని మీద రేట్ ట్యాగ్స్ ఉన్నాయి. అండ్ 50% ఆఫ్ ఉంది అండి నేను వెళ్ళిన టైంకి. అది హ్యూజ్ ఆఫర్. చూసారా ఇది కూడా ఎంట్రన్స్లో పెడితే చాలా బాగుంటుంది. స్టోరేజ్ కానీ, ఫుట్వేర్ ర్యాక్స్ కానీ. ఇది డైనింగ్ ఏరియా అండి, బ్యూటిఫుల్ డైనింగ్ ఏరియా. సిట్ అండ్ రిలాక్స్ అండ్ హ్యావ్ యువర్ కాఫీ. సో మీరు ఓన్ హౌస్ కానీ, రెంటెడ్ హౌస్లో కానీ మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇంటీరియర్స్ ఇలా ఉండాలి అని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి. 4 chairs, 6 chairs, ఎక్స్పాండబుల్ టేబుల్ కూడా ఉంది అండి. మీరు కావాలంటే ఎక్స్ట్రా చైర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నారు, ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అంట ఆ టేబుల్ని, చూసారా? సో అట్లాంటివి చాలా మోడల్స్ కూడా ఉన్నాయి. లోయెస్ట్ బడ్జెట్, మీ బడ్జెట్ ఎంత అనుకొని వెళ్ళినా కూడా యూ విల్ గెట్ దట్ అండి. అలాగే మీరు చిన్న చిన్న వస్తువులు ఇంటికి తీసుకొని వెళ్ళగలరు. పెద్ద వస్తువులు మీరు బుక్ చేసుకుంటే వాళ్ళే డెలివరీ కూడా అందిస్తారండి. అండ్ ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది మాడ్యులర్ కిచెన్ అండి. మీకున్న స్పేస్ని బట్టి యూ కెన్ డిసైడ్ అండి. చిన్న కిచెన్ దగ్గర నుంచి పెద్ద కిచెన్, ఓపెన్ కిచెన్ కూడా ఉన్నాయి. అండ్ చాలా వరకు వైట్ చూశాను నేను, కానీ వైట్ అయితే మరకలు పడతాయి చిన్న పిల్లలతో, చాలా కష్టమని. సో నేను ఎక్స్ట్రా ఆప్షన్ పెట్టుకున్నాను. సో మీకు చెప్తాను, చూసారా? ఇది ఓపెన్ కిచెన్ ఉంది. ముందు డైనింగ్ టేబుల్ సెట్ అండి. గ్లాస్ వేర్, పింగాణి అన్నీ ఉన్నాయి. ప్లాస్టిక్ కూడా ఉన్నాయి, BPA ఫ్రీ ప్లాస్టిక్ వస్తువులు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మీరు జస్ట్ చూసి మీకు కావాల్సినవి కింద కూడా తీసుకోవచ్చు. ఇది ఓపెన్ కిచెన్ అండి. సో డైనింగ్ ఏరియా కమ్ కిచెన్ ఉంది. ఇది సింపుల్గా ఉండే కిచెన్ ఉందండి. కిచెన్ టాప్ అండి ఇది. అండ్ టైల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంటీరియర్కి కావాల్సిన ప్రతి వస్తువు, డోర్ మ్యాట్ దగ్గర నుంచి కర్టన్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయండి. ఇది నాకు చాలా 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 బాగా నచ్చింది. వైట్ తర్వాత నాకు ఇది నచ్చింది. అండ్ స్పేషియస్గా కూడా ఉంది. సో మీకు నచ్చితే యూ కెన్ ప్లాన్ ఫర్ దిస్ కిచెన్. చూసారా, స్పేషియస్గా. సో ఇది ఓపెన్ కిచెన్ కమ్ హాల్ లాగా ఉంది అండి. చాలా స్పేషియస్. పార్టీషన్ చేయని ఇళ్ళకైతే ఇది చాలా బాగా సరిపోతుంది. మీరు ఇల్లు అబౌట్ టు స్టార్ట్, సో ఏది ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నా కూడా యూ కెన్ కమ్ హియర్ అండ్ యూ కెన్ డిసైడ్. క్లాత్ హ్యాంగర్స్ అండి, వాల్ షెల్ఫ్స్ ఉన్నాయి. సో ఇదంతా కిచెన్కి సంబంధించినటువన్నీ ఇక్కడ ఉన్నాయండి. సో ఇప్పుడు బెడ్రూమ్ ఇది. సో హౌ టు డిజైన్ యువర్ బెడ్రూమ్, కిడ్స్ రూమ్ అలాంగ్ విత్ మిర్రర్తో పాటు వార్డ్రోబ్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు, లోపల ఆర్గనైజర్స్ ఎలా ఉండొచ్చు, సో కిడ్స్ రూము, ప్లే ఏరియా కానీ అలాంగ్ విత్ ఎలా పెట్టుకోవచ్చు, హ్యాంగర్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్తో ఎలా డిజైన్ చేసుకోవచ్చు, డిఫరెంట్ మోడల్స్ అండి. ఒక్కదాన్ని మించి ఇంకొకటి ఉన్నాయండి. ఈ టైప్ ఆఫ్ బెడ్రూమ్ నాకు చాలా బాగా నచ్చింది అండి. ఈ టైప్ ఆఫ్ బెడ్రూమ్ అయితే గర్ల్స్కి చాలా బాగా నచ్చుతుంది, విత్ బ్యూటిఫుల్ వార్డ్రోబ్స్. బుక్ షెల్ఫ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఫోమ్ అండ్ పిల్లోస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి, పిల్లో కవర్స్. ఇది కిడ్స్ బెడ్రూమ్. అండ్ ఇక్కడ చాలా రకాల బెడ్స్ ఉన్నాయి, 50% ఆఫ్లో ఉన్నాయి. అండ్ చాలా బాగున్నాయండి డిజైన్స్ అన్నీ. అండ్ ఐకియా అనేది ఈకో ఫ్రెండ్లీ అండి, ఇన్నోవేటివ్ డిజైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎల్లో షర్ట్ వేసుకొని ఉన్నారు కదా, వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి ఉంటారండి. ఏది డౌట్ వచ్చా, మీకు ఏదన్నా కావాలన్నా యూ కెన్ ఆస్క్ దెమ్. అండ్ మీకు నచ్చింది ఏదైనా సరే పిక్ తీసుకొని మీ ఫోన్లో అలానే పెట్టుకోండి. ఇలాంటి బెడ్స్ కానీ, పెద్ద సోఫాలు కానీ,
స్టడీ చైర్స్, టేబుల్స్, స్టోరేజ్ బాక్సెస్ ఏదైనా సరే అండి వేర్ హౌస్ నుంచి మీరు పికప్ చేసుకోవచ్చు. అండ్ చూసారా బ్యూటిఫుల్ డిజైన్స్ అండి. వి కెనాట్ ఈవెన్ డిసైడ్ వాట్ ఈస్ గుడ్ అనేసి. సో అన్ని డిజైన్స్ కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇది ఆఫీస్ టేబుల్స్ అండ్ చైర్స్, దీనికి ఒక సపరేట్ సెక్షన్ ఉంది. అండ్ చిన్ని టేబుల్స్. సో ఈ మిర్రర్ చాలా బాగుంది కదండి. స్టోరేజ్ బాక్సెస్ యూ కెన్ యూజ్ యాజ్ షో ర్యాక్ కూడా. యాక్చువల్ లోయెస్ట్ ప్రైజెస్. మీకు ఏ రిక్వైర్మెంట్ ఉంటే చిన్నది కావాలంటే చిన్న ర్యాక్స్ తీసుకోవచ్చు, లేదా పెద్ద ర్యాక్స్ కూడా ఉన్నాయి. ఇది కంప్లీట్గా వార్డ్రోబ్ సెక్షన్ అండి. $18,950 ఉంది అండి ఈ వార్డ్రోబ్. సో బ్యూటిఫుల్ వార్డ్రోబ్ సెక్షన్ అండి ఇది. చూసారా క్లాత్ ఆర్గనైజర్స్ అండి. మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి అవి పెద్దగా ఉన్నాయి, ఇక్కడ కొంచెం చిన్నగా ఉన్నాయి. సో మీ వార్డ్రోబ్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ మిర్రర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను అదే మా హస్బెండ్తో చెప్పాను ఎలా ఉంది అంటే హీ ఆల్సో లైక్డ్ ఇట్. అండ్ నెక్స్ట్ ఏమంటారో మీకు తెలుసు కదా. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. నెక్స్ట్ మైల్ స్టోన్ నేను రీచ్ అయ్యాక ఐ విష్ ఫర్ దిస్. అండ్ ఈ సెక్షన్లో అయితే ఇవే ఉన్నాయి. సో మేము పిల్లలు ఏం తినలేదు, లేసారు, ఇలా తీసుకొని వచ్చేసాము. సో వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ఫుడ్ కోర్ట్. ఎక్కడ ఉంది అనేసి వెతుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో ఇలా మాకు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో కిడ్స్ ఏరియాకి వచ్చేసాము. కిడ్స్ బెడ్రూమ్స్. అండ్ ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి. అండ్ పిల్లల్ని ఆపగలమా? మా పిల్లలు దిగేశారు కూడా, చూద్దాం. అండ్ చూసారా చిన్ని చిన్ని కుట్టి బెడ్రూమ్ సెక్షన్స్. ఇవి కుట్టి పిల్లలకి చిన్ని బెడ్స్ అండ్ ఆర్గనైజర్స్. అండ్ చూసారా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అండర్ 40,000లో కూడా కస్టమైజ్ చేసుకోవచ్చండి ఈ డిజైన్ అనుకుంటా. సో ఇది అండర్ 40,000లో వస్తుంది మొత్తం డిజైన్ విత్ వార్డ్రోబ్ ఎవ్రీథింగ్ అన్నీ కలిపి 40,000 లోపలే వచ్చేస్తుంది అన్నారు. అండ్ ఇవి చిన్న చిన్న ఆర్గనైజర్స్ అండ్ బాక్సెస్. చిన్ని కాట్ ఇది. సో ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి ఇలాంటి బంక్ బెడ్స్ చాలా యూజ్ అవుతాయి. ఇవి కూడా లోయెస్ట్ రేంజ్ నుంచి హైయెస్ట్ రేంజ్ వరకు ఉన్నాయండి. ఫోమ్స్, పిల్లోస్, ఎవ్రీథింగ్ ఇక్కడ కూడా ఉన్నాయండి. పిల్లలకు కావాల్సిన బెడ్ షీట్స్ చాలా బాగున్నాయండి మోడల్స్ అయితే. టవల్స్ అండ్ ఇవన్నీ స్టోరేజ్ బాక్సెస్, వార్డ్రోబ్స్, బంక్ బెడ్స్ చాలా వైడ్ రేంజ్లో ఉన్నాయండి. ఇవి చిన్న చిన్న అల్మారాస్, బుక్స్ పెట్టుకోవడానికి పెద్ద షెల్ఫ్స్, స్టడీ ఏరియాకి కావాల్సిన టేబుల్స్, స్టోరేజ్ బాక్సెస్ చాలా వైడ్ రేంజ్లో ఉంది. చిన్న టేబుల్ అండ్ విత్ ల్యాంప్.
ఆ పెద్ద పెద్ద బాక్సెస్లో వాళ్ళ బొమ్మలు వస్తువులు అన్నీ వేయచ్చు. మా ప్రిన్సెస్కి ఇది నచ్చింది. సో ఇది 10,000 ఉందనుకుంటాను. సో చిన్న టేబుల్ అండ్ చైర్స్, ఇది స్టాక్ అవైలబుల్ లేదు అన్నారు. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మాకు నచ్చినవి అవుట్ ఆఫ్ స్టాక్ అన్నారు. ఆన్లైన్లో కూడా అవుట్ ఆఫ్ స్టాకే ఉన్నాయి. ఇవి బొమ్మలండి. పెద్ద పెద్ద స్టోరేజ్ బాక్సెస్ అండ్ డిఫరెంట్ సాఫ్ట్ టాయ్స్ అండి. ఇవి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఆ షార్క్, ఈ పాండా, చాలామంది పిల్లలు అవే తీసుకున్నారు. ఆక్టోపస్, సో ఆకలిస్తుంది, ఫుడ్ కోసం వెళ్ళాము. చూసారా, మా పిల్లలిద్దరికి 2 కేక్స్, 3 పరాటాస్, చికెన్. అండ్ ఈ టేబుల్లో మనమే వడ్డించుకొని, మనమే బిల్ చేసుకొని, మనమే తిని, ఆ తర్వాత మనమే దాన్ని తీసుకొని వెళ్ళి డిస్పోజ్ చేయాలి అండి. ఇక్కడ మనకి ఎవ్వరు వడ్డించరు, వార్చరు, ఏం చేయరు. మన పని మనమే చేసుకోవాలి. మేము వచ్చినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు చూసారా, ఒక పెద్ద హాల్ అంతా నిండిపోయింది. ఇక్కడ మన ట్రాలీలు జాగ్రత్తగా ఉండాలండి, అటు ఇటు మిక్స్ అయిపోతాయి. సో మన ట్రాలీ మనమే అక్కడ ప్యాక్ చేసుకొని తీసుకోవాలి అన్నమాట జాగ్రత్తగా. సో అక్కడ క్యూ చూసారా, ఆ క్యూ ఫుడ్ మొత్తం తీసుకోవడానికి ఉన్నారు. సో వీకెండ్ కాబట్టి చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. ఇక్కడ బిల్లింగ్ సెక్షన్ దగ్గరికి వచ్చి మనం తీసుకున్న ఫుడ్ వాళ్ళకి చూపిస్తే బిల్ వేసి పంపిస్తారనమాట. అండ్ ఇది కిందకు వచ్చాము, పోస్ట్ లంచ్. చిన్నగా కనిపిస్తాయి కానీ మనం ఎక్కువ తీసేసుకుంటాము. సో 99 రూపీస్ దగ్గర నుంచి 199, 69 అని అనగానే మనం వెళ్ళిపోతాము. చాలా ఎక్కువగా తీసేసుకుంటాం కదా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉందండి. పైన కనిపిస్తుంది కానీ కింద ర్యాక్స్లో కూడా సపరేట్ రేటింగ్ ఇచ్చారు. సో అవి జాగ్రత్తగా చూసుకోండి. మీరు తీసుకునే ప్రతి వస్తువులో ఒక్కొక్కటి డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. సో ఒకసారి చూస్ చేసుకునే ముందు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదర్వైజ్ యూ కెన్ డూ కంప్లీట్ షాపింగ్. మాకు పైన 1 అవర్ పడితే అండ్ 1 అవర్ ఫుడ్కి తీసేస్తే ఆల్మోస్ట్ మేము 3 to 4 అవర్స్ కిందనే పట్టిందండి మాకు. టోటల్గా 5 to 6 అవర్స్ అవుతుంది. అండ్ నాన్ స్టాప్ మేము ఎక్కడ కూర్చోలేదు, అలా వెళ్తూనే ఉన్నాము. అండ్ పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కడ ఎక్కువసేపు కూడా ఆగలేదు, జస్ట్ ట్రాలీ తోసుకుంటూ వెళ్తూనే ఉన్నాము. సో యూ కెన్ సీ డిఫరెంట్ థింగ్స్ అండి ఇక్కడ. అండ్ ఈ చిన్నవి అనుకుంటాం కానీ మనకి ఇక్కడే ఎక్కువ కాస్ట్ అవుతాయి. సో మనకి ఏది కావాలో ఒక లిస్ట్ తీసుకొని వెళ్తాము. మేమైతే లిస్ట్లో ఉన్నది తప్ప మిగతావి తీసుకున్నామండి. చూసారా, ఫ్రిడ్జ్ స్టోరేజ్, గ్లాస్ వేర్. ఐఎమ్ కంట్రోలింగ్ మై సెల్ఫ్. చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ వీడియో తీస్తూ షాపింగ్ చేయడం చాలా కష్టం అండి. ఒకరు వీడియో తీస్తూ ఉంటే బాగుండు అనిపించింది. సో రెండిటికి న్యాయం చేయలేకపోయాను. పెద్ద స్టోరేజ్ బాక్సెస్ అండ్ బాక్స్ అండ్ లిడ్స్ కూడా సపరేట్గా దొరుకుతాయి. సో యూ కెన్ ఆస్క్. కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యాయి, ఇవి ఆన్లైన్లో కూడా ఉన్నాయి. ఇది ఫ్రిడ్జ్ స్టోరేజ్ అండి. లక్కీగా మాకైతే ఆ రోజు వర్షం పడలేదు. సో హ్యాపీగా షాపింగ్ చేసుకుని వెళ్ళిపోయాము. ఇవి పింగాణి పాత్రలు అండి. అండ్ గ్లాస్ సెక్షన్ కూడా ఉంది. సో టోటల్గా బ్యూటిఫుల్ డిన్నర్ సెట్స్ ఉన్నాయండి. బ్యూటిఫుల్ పింగాణి సెట్స్ అండి. యూ కెన్ ట్రై. యాక్చువల్లీ ఐ లైక్డ్ అండ్ ఐ లవ్డ్ దిస్ సెక్షన్. నేను ఫోన్ పట్టుకొని
ఇలా వీడియో తీస్తూ ఉంటే ఏంట్రా షాపింగ్ చేయకుండా ఇలా వీడియో తీస్తుంది అని విచిత్రంగా చూసారండి చుట్టుపక్కల వాళ్ళందరూ. కానీ నేనేం చేస్తున్నానో నాకు తెలుసు కదా, మీకు తెలుసు కదా. సో దీస్ ఆర్ వెరైటీస్, ఫ్లాస్క్ కానీ. అండ్ చూసారా, నాకు ఇవి బాగా నచ్చాయి. ఐ హోప్ మా పాప కాస్త పెద్దగా అయ్యాక ఇవన్నీ ట్రై చేయొచ్చు అని. ఇంట్లో కప్పులన్నీ పగలగొట్టేశారు ఆల్రెడీ. సో గ్లాస్ వేర్, పింగాణి వేర్ కొంచెం దూరంగా పెడుతున్నాము. టోటల్గా అయితే 1 full day సరిపోతుందండి ఇక్కడ షాప్ చేయడానికి. అండ్ ఇక్కడ క్యాండిల్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఫ్లవర్స్, ఫ్లవర్ వాజెస్ చాలా బాగున్నాయండి. ఇవి సెంట్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ పిల్లోస్ కూడా ఉన్నాయి, ఫోమ్స్ ఉన్నాయి, కవర్స్ ఉన్నాయి. సో D1 కార్డ్ సెట్ పిల్లోస్ కూడా ఉన్నాయి. సో ఒక్కటి అనేది కాదు అండి, యూ కెన్ షాప్ కర్టన్స్ కూడా ఉన్నాయి. సో ఇది వాష్రూమ్ సెక్షన్ అండి. సో ఇలా డిజైన్ చేసుకోవచ్చు. టవల్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఒక్కటి లేదు అని చెప్పడానికి లేదా అండి. సో యూ కెన్ షాప్ ఎవ్రీథింగ్. సో ఇలా బిల్ ఫోటో తీసి పెట్టుకోవాలి అని చెప్పాను కదా. సో దీని మీద లాకర్ అండ్ ర్యాక్ నెంబర్ ఉంటుందండి. అది మీరు వేర్ హౌస్కి వచ్చి అక్కడ చూసుకొని మీరు బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళొచ్చా అండి. సో బిల్లింగ్ అయిపోయింది మాది. సో మేము కాఫీ తాగుదాము అండ్ పిల్లలకి ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చాము. మా షాపింగ్ అయితే ఈరోజు అయిపోయింది, ఎందుకంటే మా పిల్లలు నిద్రపోయారు. సో కొంచెం కష్టంగా ఉంది వాళ్ళని ఎత్తుకొని షాపింగ్ చేయడం అనేసి. సో మేము ఫినిష్ చేసుకొని వచ్చాము. సో మాకన్నా మా పిల్లలకి ఎక్కువ షాపింగ్ చేసినట్టు ఉంది. ఇది మా షాపింగ్ బ్యాగ్స్ అండి, చూడండి. సాఫ్ట్ టాయ్స్ వాళ్ళకి చాలా నచ్చింది. హోప్ మీరు కూడా ఈ వీడియో ఎంజాయ్ చేశారు. సో ఐకియా, థ్యాంక్ యూ ఫర్ బ్యూటిఫుల్ ఫర్నిచర్. సో మేమైతే చాలా బాగా లైక్ చేసాము. హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారని కోరుకుంటూ ఇలాంటి మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇప్పుడు మెట్రో స్టేషన్ అని చెప్పాను కదా, సో అది వస్తుంది చూడండి. Until then, goodbye and please లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ థ్యాంక్ యూ. నా లాస్ట్ వీడియోకి చాలామంది సబ్స్క్రైబర్స్ అండ్ లైక్ వచ్చారు. నా వాయిస్ కూడా బాగుంది అని ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అండి. అలాగే డబ్బింగ్ చెప్పడానికి ఏదైనా ఉంటే చూడండి. సో నాగసంద్రం మెట్రో స్టేషన్ అండి ఇది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.